హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే కదండి. ఇవాళ పౌర్ణమి అండి. ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖున ఇవాళ పౌర్ణమి వచ్చిందండి. ఇవాళ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మంచిది. ఇంక ఇవాళ మాఘమాసంలో వచ్చిన పౌర్ణమి అండి. చాలా మంచిది ఇవాళ. అయితే నేను ప్రతి సండే మాకు ఉప్పలమ్మ దేవి వచ్చిందండి 5 ఇయర్స్ బ్యాక్. ప్రతి సండే ఇలాగ ఉప్పలమ్మ దేవి ఫోటోకి నేను పూజ చేసుకుంటాను. ఇంట్లో దీపం అది వెలిగించుకొని ఉప్పలమ్మ దేవికి మామూలుగా దేవతలకు ఎలా పూజ చేసుకుంటాం అలాగే దేవికి కూడా పూజ చేసుకొని, ఈవిడి గ్రామ దేవత అండి ఉప్పలమ్మ దేవి అంటే. ఇంకా మామూలుగా పూజ చేసుకొని ప్రతి సండే ధూపం దీపం నైవేద్యం అది ప్రసాదించుకుంటా. ఇదిగోండి ఉప్పలమ్మ దేవి ఫోటో మాకు ఇంట్లో ఇలాగా పెట్టుకుంటాం మేము. అన్ని దేవుళ్ళతో నేను కలిపి పెట్టనండి, సపరేట్గా పెడతాను ఈ ఫోటోని. కానీ సండే మాత్రం ఇలాగ పూజ చేసుకుంటాను నేను ఉప్పలమ్మ దేవికి. ఇంక ఇలాగా పూజ అది చేసుకున్న, దీపం ధూపం నైవేద్యం అన్ని ప్రసాదించుకొని ఉప్పలమ్మ దేవికి పూజ అది ఇలా చేసుకున్నా. ప్రతి సండే ఇలాగే చేసుకుంటా. ఇంక ఉప్పలమ్మ దేవికి పూజ చేసుకొని బయట గుమ్మం బయట కూడా దీపం అది వెలిగించుకుంటానండి. ఇంకా ఇవాళ పౌర్ణమి కదండి. ఇవాళ మాఘ పౌర్ణమి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మంచిదని మహాలక్ష్మీదేవికి కూడా పూజ అది చేసుకున్నాను నేను. ఇంకా లక్ష్మీనారాయణ స్తోత్రం కూడా చదువుకున్నానండి. ఇంకా ఇవాళ సండే ఇలాగా పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఉప్పలమ్మ దేవికి ఇదిగోండి ఇలా పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని లక్ష్మీనారాయణ స్వామివారికి కూడా వాళ్ళ పూజ అది ఇలాగా కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారికి అష్టోత్తరనామాలు అవి చదువుకున్న లక్ష్మీనారాయణ స్వామివారికి ఇదిగోండి పూలు అవి అలంకరించుకొని ఇంక ఇవాళ పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రూట్ నైవేద్యంగా సమర్పించుకున్నాను అనమాట. ఇంక ఇలాగా ఈ సండే ఇలా పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. అదే వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నా. ముందుగా ఇలా దీపం అది వెలిగించుకొని గంధం బొట్లు ఇలా పెట్టుకొని ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకున్నాను. ఇదిగోండి బయట గుమ్మం బయట ఇలా ప్రతి సండే నేను దీపం వెలిగించుకుంటాను. ఇంకా అదే ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను. నేను ఉప్పలమ్మ దేవికి నేను పూజ చేసుకుంటాను. ఇంకా బయటలాగా దీపం అది వెలిగించుకుంటా ప్రతి సండే. ఇంకా ఎంట్రన్స్ గుమ్మంలో ఇలాగ చిన్న బౌల్లో ఇలాగ వాటర్ వేసి పెట్టుకుంటానండి. పూలు అవి వేసి ఇలా పెట్టుకుంటే మంచిదని ఇంక ఇలా పెట్టుకుంటా. ఇంకా అలాగా అదే వీడియో తీసి చూపిస్తున్నాను మీ అందరికీ. ఇంకా ప్రతి సండే నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి. మాకు ఉప్పలమ్మ దేవి 5 ఇయర్స్ బ్యాకే వచ్చిందండి. ఇంకా అమ్మవారికి మేము మా కులదేవత అండి ఇంకా ఆవిడ. ఇంకా ప్రతి సండే ఇలా పూజ చేసుకోవాలి మేము ఆమెకి. ఇంకా ఇలాగ నేను పూజ అది చేసుకుంటా ప్రతి సండే. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంకా మాఘ పౌర్ణమి వాళ్ళ లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటే మంచిదని పూజ అది చేసుకున్నా. ఇంకా దీపధూప నైవేద్యాలు హారతి అది సమర్పించుకున్నా అమ్మవారికి. ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని ఇలా హారతి అది చూపిస్తున్నాను నేను. ఓం ఉప్పలమ్మ దేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా లక్ష్మీదేవి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని చదువుకుంటూ కంప్లీట్ చేసుకున్న పూజ. థ్యాంక్ యూ అండి.